ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో సిపిఐ కార్యాలయం వద్ద 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గ భారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి ఎం రమేష్ బాబు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవవందనం సమర్పించారు. రమేష్ బాబు మాట్లాడుతూ ఎందరో అమరవీరుల ప్రాణ త్యాగాల ఫలితంగానే నేడు ఘనంగా స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నామని అన్నారు. ప్రజలు స్వేచ్ఛగా స్వాతంత్రంగా జీవిస్తూ భావ ప్రకటన హక్కును వినియోగించుకునేలా భారత రాజ్యాంగం హక్కులు కల్పించిందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలిగే పరిస్థితులు నెలకొన్నాయని ఆయన ఆరోపించారు. పాలకులను ప్రశ్నించే వారిని దేశద్రోహులుగా చిత్రీకరించడం ద్వారా రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ కోసం స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో మరోసారి ప్రజా ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అనంతరం సిపిఐ దర్శి నియోజకవర్గ సహాయ కార్యదర్శి ఆర్ కరుణానిధి సిపిఐ కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. దేశ సమగ్రతను కాపాడేందుకు, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జూపల్లి కోటేశ్వరరావు, కె హనుమంతరావు, కల్లూరు పెద్దాంజనేయులు, రామయ్య, ఏఐటీసీ నాయకులు ఇత్తడి ఇర్మయ్య, జగన్, విశ్రీను, సిహెచ్ అరుణ, అంజమ్మతో పాటు సిపిఐ, ఏఐటీసీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన 146 కోట్ల జనాభా కలిగిన భారతదేశం, ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఆ రోజు 1947కు ముందు స్వాతంత్ర పోరాటంలో 2 మార్గాలు ఎంచుకున్నారు. ఒకటి శాంతియుతంగా మహాత్మా గాంధీ గారు ఒక పక్క తుపాకీతోటే మనకి స్వాతంత్రం కావాలనే పద్ధతిలో భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్ వాళ్ళు ఒక పక్క స్వాతంత్ర పోరాటం చేశారు. ఈరోజు మనం స్వేచ్ఛగా ఇక్కడ తిరుగుతూ ఉన్నామంటే ఆ రోజు మన వెనక ఉండి పోరాడి ప్రాణాలు అర్పించి స్వాతంత్రం సమకూర్చిన అనేక మంది త్యాగ ఫలం ఈరోజు మనం స్వేచ్ఛగా తిరగడానికి, ఈ దేశంలో స్వేచ్ఛగా తిరగడానికి మనకి అవకాశం దొరికిందంటే ఆనాటి వాళ్ళ పోరాట ఫలితాలు, ప్రాణ త్యాగాలు అనేకం జరిగి ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటా ఉన్నామని తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ, దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిర్మిస్తాను.